న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహేశ్వరం మండల పరిధిలో అతిపెద్ద మహేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ. ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అబిడ్స్ రూ బజార్ లో అగ్ని ప్రమాదం. ఎల్ఈడి లైట్లు విక్రయించే దుకాణం దగ్ధం. మెదక్ జిల్లా కొల్చారం జైన్ మందిర్ సమీపంలో రోడ్డు ప్రమాదం. కారు ఆర్టీసీ బస్సు ఢీ, 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేంద్రం వైపు వెళ్తున్న ట్రైన్లోని ఏసీ కోచ్ లో పొగలు. మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ లో ఘటన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో పటోళ్ల ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన తెలంగాణలోని అతిపెద్ద మహేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపనకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి హాజరయ్యారు. ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు వెచ్చించి భారీ పరమశివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చైర్మన్లు ఎవరున్నా అమ్మగారికి స్వాగతం పలకండి. కొంచెం 4 అడుగులు ముందేసి అమ్మగారు వచ్చేసారు. పూలపగల్ చంద్రన్న లేవాలే. నియోజకవర్గం నుండి అందరు ముఖ్యమైన నాయకులు ఆర్కేపురం నుండి మొదలు పెట్టుకుంటే సరూర్ నగర్, ఆర్కేపురం, మీర్పేట్, బడంపేట్, జలపల్లి, తుబ్బగూడ, కందుకూరు, మహేశ్వరం అందరికి సంబంధించిన నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిలవగానే వచ్చున్నారు, కానీ ఇంత దూరం వచ్చినారు కదా, ఒక్కొక్క డివిజన్ కి వెళ్ళి ఒకసారి ఫోటో. హైదరాబాద్ నగర పరిధిలోని అబిడ్స్ ట్రూ బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఈడి లైట్లు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే భవనంలో సెక్యూరిటీ పనిచేస్తున్న వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది. అధికారులు వారిని రక్షించారు. అలాగే ఇంట్లోని సిలిండర్ను సైతం బయటకు తీసుకువచ్చారు. ప్రమాదంలో దుకాణంలోని సామాగ్రి మొత్తం దగ్ధమైంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇక ఎదురెదురుగా వస్తున్న కారు బస్సు ఢీకొని 2 అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం జైన్ మందిర్ సమీపంలో జరిగింది. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేకుమాల్ దుర్గా గౌడ్ తన సోదరుడు నాగరాజ్ గౌడ్, తల్లి లక్ష్మి, భార్య లావణ్య తన నెలల పాపతో కలిసి కోడిపల్లిలో బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా మార్గ మధ్యలో కొల్చారం జైన్ మందిర్ సమీపంలో మెదక్ నుండి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారు నడుపుతున్న నాగరాజ్ గౌడ్, 9 నెలల వయసున్న దుర్గా గౌడ్ కూతురు
అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో దుర్గాగౌడ్, అతని తల్లి లక్ష్మి, భార్య లావణ్య తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో దుర్గాగౌడ్, అతని తల్లి లక్ష్మిల పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాతులను 108 సాయంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సాపూర్ కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు గౌడ్ మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పొగలు వ్యాపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ లో జరిగింది. హజరత్ నిజాముద్దీన్ నుండి త్రివేంద్రం వైపు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆప్ లైన్ లో గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఏసీ కోచ్ నుండి పొగలు చెలరేగాయి. బ్యాటరీలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు టెక్నీషియన్లు తెలిపారు. కాగా పొగలు చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో సుమారుగా గంట పాటు రైలు ఆలస్యంగా నడిచింది. ఇంకొత్తనే ఉందిరా పోగా లోపల నుంచి ఇంకెళ్తూనే ఉంటది. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 35 లక్షల సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నిర్వహించారు. కోరమండల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అమీర్ అల్వి, ఇంటర్నేషనల్ కార్పొరేషన్ రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ కె సత్యనారాయణ, సిఎస్ఆర్ హెడ్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జెడ్పీ హై స్కూల్లో సుమారు 24.5 లక్షల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను వాకలపూడి జ్యోతిబా పూలే కాలనీలో 10.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన రక్షిత తాగునీటి ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు. Pronto, agora.
ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతిని వేధిస్తున్న యువకుడిని కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాలయం మండలానికి చెందిన యువతికి హైదరాబాద్ కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. యువతిపై కక్ష పెంచుకున్న అతడు యువతి సహా ఆమె తల్లిదండ్రులకు అశ్లీల పోస్టులు మెసేజ్లు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అందరికీ నమస్తే. ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు సంజయ్ ఎన్ రాథోడ్ హైదరాబాద్ సిటీకి చెందిన వ్యక్తిని ఈరోజు మంత్రాలయం సర్కిల్ ఆఫీస్ నందు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మాధవరం తాండాకు చెందిన ఒక యువతిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వేధిస్తున్నందుకు, తర్వాత వారి తల్లిదండ్రులను కూడా ఫొటోస్ పెట్టి, వీడియోస్ పెట్టి, అసభ్యకరమైన పోస్టులు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. దీనికి చందానగర్ హైదరాబాదు మరియు మాధవరం తాండాకి చెందిన కొందరు వ్యక్తులు వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేయడం, దానికి ఫాలోవర్స్ చేయడం వల్ల అందరికీ ఫాలోవర్స్ అందరికీ కూడా అశ్లీలమైన పోస్టులు పెట్టడం, ఈ విధంగా గత 1.5 నెలల నుంచి దాదాపుగా 50 రోజుల నుంచి వేధించడం జరుగుతుంది. మనము టెక్నికల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి టెక్నికల్గా సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి ఈ దినం ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయం కూడా ఉన్నట్టు కొంచెం నిర్ధారణకు వచ్చినాము. పూర్తి టెక్నికల్ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరికైతే సంబంధం ఉందో ప్రతి ఒక్కరిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అమ్మాయిలను వేధిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా తప్పుడు మెసేజ్లు రిసీవ్ చేసుకొని వాటిని నిర్ధారణ చేసుకోకుండా కన్ఫర్మ్ చేసుకో. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 50 లక్షల విలువ చేసే 212 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో బాధితులకు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఫోన్లను అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు అందించడమే మొబైల్ హంట్ సేవల ప్రధాన ధ్యేయమన్నారు. చోరీకి గురైన ఫోన్లు తక్కువ ధరకు వస్తున్నాయని, కొనుగోలు చేసిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విరివిగా ప్రచారం కల్పించాల్సిన విషయం ఏంటంటే, సెల్ ఫోన్ పోతే ఇమ్మీడియట్గా ఏం చేయాలా అన్నది ఒక ప్రజలందరికీ తెలియాల్సిన విషయం. పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఎస్పీకి ఫోన్ చేయాలన్నా, డిఎస్పీకి ఫోన్ చేయాలన్నా అన్నది ఎవరికి చేయాలో తెలియదు. చేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మనకేమవుతుందంటే మన సెల్ ఫోన్ను రిట్రీవ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. సో క్లియర్ కట్ మెజర్ ఏంటంటే, ఏపీ పోలీస్ డెఫినెట్గా రికవర్ అయ్యే మెజర్, ఇఫ్ అట్ ఆల్ సెల్ ఫోన్ మళ్ళీ యూజ్ చేయగలిగితే దొరికే మెజర్ ఏంటంటే, మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ 9154305600. మళ్ళా చెప్తున్నాను, మేము ప్రెస్ నోట్ కూడా విల్ గివ్. 9154305600కి ఒక మెసేజ్ పంపించాలి, నా సెల్ ఫోన్ పోయిందని. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు. పంపించినప్పుడు ఆ లింక్కి సంబంధించి మీ సెల్ ఫోన్కి సంబంధించిన IME నెంబర్, అంటే మీ సెల్ ఫోన్ పైన బాక్స్ పైన ఉన్న నెంబర్ని, దాంట్లో పర్టికులర్స్ కొన్ని ఉంటాయి, ఆ పర్టికులర్స్ ఎంటర్ చేస్తే అప్పటి నుంచి ఇట్ విల్ కమ్ టు ఏ డేటాబేస్. అక్కడి నుంచి మనం ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇది సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళకి. ది అదర్ సైడ్, ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ వస్తుంది, తక్కువ రేటు కొనుక్కుందాం అంటే దొంగ ఫోనే, గుర్తుపెట్టుకోండి.
ఇది స్టార్టింగ్లో ఏంటంటే తెలియక చాలామంది మోసపోతున్నారు. మాకు 10,000కే మంచి కొత్త పీస్ వస్తుంది, 10,000కి 50,000 సెల్ ఫోన్ అంటే ఖచ్చితంగా అది దొంగ ఫోనే, పోయిన ఫోనే. ఇది ఎవరైనా చేసుకున్నా కూడా విల్ రికవర్. ప్రస్తుతానికి వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. దట్ డస్ నాట్ మీన్ దట్ వీ వోంట్ టేక్ యాక్షన్. మనం చట్టపరంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు, కానీ ఫ్యూచర్లో విల్ టేక్ యాక్షన్ అగైనెస్ట్. ఎందుకంటే చట్ట ప్రకారం దొంగ సొత్తు కొన్నోళ్ళు కూడా దొంగతనం చేసినంత భాగంగానే భావిస్తాం. సో ఈ రెండు గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం ఈరోజు మనం ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 212 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన 212 సెల్ ఫోన్లు మనం ఎక్కడ డిస్ప్లే చేశారు ముందున్నాయి. ఈ 200 సెల్ ఫోన్లో కొన్ని సెల్ ఫోన్స్ మనం వీఆర్ గివింగ్ టు పీపుల్. ఈ లోపల కొంతమందితో మనం వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారన్న దానిపైన ప్రజల అవగాహన కోసం, పోలీస్ కాదు ప్రజల అవగాహన కోసం ఒక 2-3 విల్ మేక్ షూర్ దట్ పీపుల్ విల్ టాక్. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసనకు దిగారు. టీటీడీలో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, టీటీడీలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ మరియు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు 20,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. ప్రతి కార్మికుడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి 20,000 తక్కువ లేకుండా వేతనం ఇవ్వాలని. రెండవది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం డిమాండ్ చేస్తున్నాం. మూడవది ఇక్కడ ఎంతో మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్లకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ల స్థలాలు తిరుపతిలోనే కపిల తీర్థం నుంచి ఆ చివరి దాకా మరి ఎవరెవరికో ఇచ్చారు, అవి కాదు అవన్నిటి క్యాన్సిల్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి అప్పుడప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఇటువంటి పొరపాట్లు మీరు చేయవద్దు అని మీకు తెలియజేస్తున్నా. మూడో అంశం, తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల మంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా 3వ తరగతి 4వ తరగతి దేవుణ్ణి భుజాలపై వేసుకొని మోస్తూ ఉంటారు. పాపం అనునిత్యం మోస్తుంటారు. మరి వాళ్ళ పనిగా చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 20 సంవత్సరాలు పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్కు దగ్గర ఉన్నా కూడా ఈ రోజుకి వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఆ లక్ష్మీనారాయణ ఈవో ఉన్నప్పుడు ఆ బైరాగపట్టెల్లో ఇచ్చినటువంటి స్థలాలు దక్కించి ఆ మూర్తి గారు ఉన్నప్పుడు ఏదో కాస్తో కోస్తో సవరించి ఇచ్చాడే కానీ గత 20-30 గత కాలంలో వాళ్ళకి ఇవ్వలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల తరఫున ఆగస్టు 15వ తారీఖు లోపల, ఆగస్టు 15వ తారీఖుల స్వతంత్రం వచ్చేదానికి తప్పనిసరిగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. విశాఖ పరిపాలన రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు రాజధాని ఇప్పటికే వచ్చేసిందన్నారు. మనుషులు రావడమే ఇక విశాఖకు మిగిలి ఉందన్నారు. రాజధాని వెంటే మెట్రో రైలు వస్తుందని, అమరావతి ఏమైనా బ్రహ్మ పదార్థమా అని బొత్స ప్రశ్నించారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గం ఉండాలని రాసి ఉందా అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసులో రోజుకో డ్రామా ఆడుతుంది సిబిఐని అని బొత్స వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతోందని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. మళ్ళీ ఆయన ఫోటోకు చంద్రబాబే దండ వేస్తున్నారని బొత్స దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి అన్నారు. ప్రజలు 4 ఏళ్ల సంబరాలకు సిద్ధమవుతున్నారని మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అమరావతిలో పట్టాల పండుగలో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని, పార్టీలకు అతీతంగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందని అన్నారు. రాజమండ్రిలో జరిగే మహానాడు మహానట్ల నాడు అంటూ ఎమ్మెల్సీ అభివర్ణించారు. వాళ్ళు ఒక పండగ వాతావరణంలో తమ జీవితాలను గడుపుతూ ఉన్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారు. జగనన్న పాలనని 4 మాటల్లో చెప్పాలంటే సంక్షేమము, సాధికారత, సుపరిపాలన, అలాగే సమర్థత. ఈ 4 మాటల్లోనే జగనన్న పాలనని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్లా భావించి దానికి ఒక పవిత్రంగా ఈరోజు అమలు చేస్తూ ప్రజలకి ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎంతో చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మనం భూతార్థంతో చూసినా కూడా 98.5% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని మనం ఇంతవరకు చూడం. 4 ఏళ్ళలో తీసుకుంటే ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ప్రతిపక్షాలు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజలకి అన్ని రకాలుగా ఇచ్చిన హామీల్ని ఈరోజు నెరవేర్చారు. మనం తీసుకుంటే ఎంతో పారదర్శకంగా తన పరిపాలన మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు సంక్షేమం చేశామని, కానీ ఆ సంక్షేమంలో పారదర్శకతను చూపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 4 బిల్డింగ్లు కట్టి అభివృద్ధి అని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఆ అభివృద్ధి 4 తరాలకు సరిపోయేట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలించారు. అలాగే పేదలకి 2,10,000 కోట్ల రూపాయలను అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సాచురేషన్ మోడ్లో ప్రజలకు అందించిన గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత చక్కటి పరిపాలన ఇచ్చిన జగనన్న పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక మహిళగా జగనన్న పాలనలో మహిళా సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం జగనన్న చేపట్టిన చర్యలకు హ్యాట్సప్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిన్న చూసాం అమరావతిలో పట్టాల పండగ జరిగింది. అమరావతిలో పట్టాలు పంపిణీ చేయకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారైనా దుష్ట చతుష్టమైన చాలా రకాల ప్రయత్నాలు చేశాయి. వాటన్నిటిని ఎదుర్కొని జగనన్న గెలిచాడు, పేద ప్రజలను గెలిపించాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు అమరావతి మా అడ్డా, జగన్ మీటింగ్ పెట్టనివ్వము, పట్టాలు పంపిణీ చేయకూడదు, పట్టాలు తీసుకోవద్దు, తీసుకున్న రేపొద్దున ఆ పట్టాలు క్యాన్సిల్ చేస్తామని. కానీ మహిళా అభిమానం, మహిళలకి జగనన్న మీద ఉన్న నమ్మకం ముందు ఇవేవీ పనిచేయలేదు. తండోపతండాలుగా మహిళలు నిన్నొచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన విషయం మనందరం చూసాం. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, అమరావతి గడ్డ కూడా జగనన్న అడ్డా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చూస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి ప్రాంతం ఏదైనా కూడా పవర్ మాత్రం జగనన్నదే అనే విషయం అర్థమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిన్నటి వరకు చిన్న నమ్మకం ఏదో అమరావతి ప్రాంతంలో ఏమైనా గెలుస్తామేమో, రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ గెలిచినా అక్కడ ఏమైనా కొంచెం అవకాశం ఉంటుందేమో చిన్న నమ్మకం ఉండేది. కానీ నిన్న మీటింగ్ చూసి జగనన్న అక్కడ అడుగు పెట్టేసరికి ప్రజల తాలూకా స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అడ్రస్ అమరావతిలో కూడా గల్లంతో అవుతుందనే విషయం అర్థమైపోయింది. ఆ రోజు మనం చూసాం పాదయాత్ర టైంలో జగనన్న నడుచి వెళ్ళాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పసుపు నీళ్ళతో శుద్ధి చేశారు, అవమానించారు. కానీ అదే ప్రాంతంలో ఈరోజు నిన్న జగనన్న పర్యటనలో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు, వాళ్ళు ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవడం చూస్తే జగనన్నకి ప్రజల్లో ఎంత ఇమేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మహిళలు నిన్న మీటింగ్ నడిచొస్తూ ఉంటే అది పట్టాల కోసం వస్తున్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడు మీద దండెత్తొస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో కేవలం 1 సెంటు భూమి కూడా మహిళలకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాంటిది అమరావతి ప్రాంతంలో 51,000 పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేశారు.
మహిళా ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నాయుడుగా నిలిచిపోయారు. ఇలాంటి వాళ్ళందరినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నారు జగనన్న. మహిళా సంక్షేమం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఖచ్చితంగా అమరావతి మహిళలే కాదు, రాష్ట్రంలో ఉన్న పట్టాలు అందుకుంటున్న 31 లక్షల మంది రైతులు, మహిళలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కట్టే ఇంటి పునాదుల్లో చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అమరావతిలో నిన్ననే పట్టాల పండుగ జరిగితే ఈ రోజు నుంచి మహానాడు రాజమండ్రిలో చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు అది మహానాడు కాదు, అది మహానటుల నాడు. ఎందుకంటే అబద్ధాలను అలవాకుగా వల్లించే వేదిక మహానాడు. ఎందుకంటే ఆ మహానాడుని సారథ్యం వహిస్తున్న మహానటుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత నటుడో నేను చెప్పడం కాదు, అతని మామైన ఎన్టీ రామారావు గారే ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నటుడో. అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు మినీ మహానాడుల తీర్మానాలు పెడుతున్నాము అనేసి. అసలు తీర్మానాలు, మేనిఫెస్టో ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత మీకు ఉందా? మినీ మేనిఫెస్టో అంట, మేనిఫెస్టో మాట్లాడే పేరెత్తే అర్హత మీకు ఉందా? అసలు కొత్త మేనిఫెస్టో పెట్టే ముందు పాత మేనిఫెస్టో సంగతి మీరు చెప్పండి. 14 టైంలో మీరు ఒక మేనిఫెస్టో తెచ్చి దాని వెబ్సైట్లోంచి తీసేశారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంగతి చెప్పండి, అవి ఎంతవరకు నెరవేర్చారు? 600కు పైగా హామీలు ఇచ్చారు కదా, అందులో ఎన్ని హామీలు నెరవేర్చారు? దాని మీద బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? మీకు ఆ ధైర్యం ఉందా? వీళ్ళంటా ఒక 20 తీర్మానాలు ప్రకటించారు. అందులో మొదటి తీర్మానం ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలంట. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నవ్వుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం మండల పరిధిలో అతిపెద్ద మహేశ్వరుని విగ్రహ ప్రతిష్ట. ఇంద్రన్న ట్రస్ట్ ద్వారా సొంత నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అబిడ్స్ ట్రూ బజార్ లో అగ్ని ప్రమాదం. ఎల్ఈడి లైట్లు విక్రయించే దుకాణం దగ్ధం. మెదక్ జిల్లా కొల్సారం జైన్ మందిర్ సమీపంలో రోడ్డు ప్రమాదం. కారు ఆర్టీసీ బస్సు ఢీ, 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేంద్రం వైపు వెళ్తున్న ట్రైన్లోని ఏసీ కోచ్ లో పొగలు. మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వే స్టేషన్ లో ఘటన. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.